మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? మీ ఇంట్లో శాంతి లేకుండా పోయిందా? ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని రోజులు ప్రార్థనలు చేసినా పరిస్థితులు మారడం లేదా? అయితే ఈ 5 పరిస్థితులు మీ ఇంట్లో ఉంటే మాత్రం చాలా డేంజర్. ఈ 5 పరిస్థితులు మీ ఇంట్లో ఉంటే చాలా డేంజర్. అవేంటో తెలుసుకోవాలంటే మన ఛానల్లో ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని ప్రభు పేరిట మనం చేస్తాం. తప్పకుండా చివరి వరకు చూడండి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన వారలారా, మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయే? శాంతి లేకుండా పోయిందా? ప్రార్థనలు చేస్తున్న పరిస్థితులు మారడం లేదా? ఎందుకో తెలియక బాధపడుతున్నారు కదా? ఈరోజు దేవుని వాక్యం మీతో మాట్లాడుతుంది. దేవుని వాక్య ఆధారంగా ఏం జరుగుతుందో చూద్దాం. ఈ 5 లక్షణాలు మీ ఇంట్లో ఉంటే మాత్రం వెంటనే ప్రార్థించాలని ప్రభుపేట మనం చేస్తాం. ఈ ముఖ్యమైన విషయాన్ని తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదే రీతిగా ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. లైక్ చేయండి, ఈ వీడియోని అనేకులకు షేర్ చేయాలని ప్రభు పేరిట మనం చేస్తాం. అయితే మొట్టమొదటిగా నిరంతరం కలహాలు మరియు కోపాలు ఉంటాయి కొన్ని ఇళ్లలో. యాకోబు పత్రిక 3:16 ప్రకారం అసూయయు స్వార్థమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి దుష్కార్యమును ఉండును. ప్రతిరోజు చిన్న చిన్న విషయాలకు గొడవలు పడతారు. భార్యాభర్తల మధ్య కలహాలు వస్తాయి. పిల్లలు మాట వినకపోవడం ఉంటుంది. ఇవి సాధారణ విషయాలుగా కనిపించినా ఇంటి శాంతిని దొంగిలించి ప్రమాదకర సంకేతాలుగా నిలుస్తాయి. అలాంటి పరిస్థితి ఉంటే వెంటనే కుటుంబ ప్రార్థన ప్రారంభించండి. రెండవదిగా ప్రార్థన లేకపోవడం. మొదటి దశలోనిక పత్రిక 5:17లో ఎడతెగక ప్రార్థన చేయడం రాయబడి ఉంటుంది. చాలా కుటుంబాల్లో టీవీకి ఉన్నంత సమయం, మొబైల్కి ఇచ్చేంత సమయం దేవుని యొక్క సన్నిధానంలో గడపడానికి, ప్రార్థనకి మాత్రం సమయం ఉండదు. ప్రార్థన లేని ఇంటిలో ఆత్మీయ బలహీనత పెరుగుతుంది. ప్రార్థన లేని ఈ ఇల్లు ఆశీర్వాదం ఉండదు. ప్రార్థన దేవుని ఆశీర్వాదాలకు ద్వారంగా నిలుస్తుంది. కాబట్టి దయచేసి ప్రార్థన ప్రారంభించండి. ఇక మూడవదిగా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం. హోషేయ గ్రంథం 4:6 జ్ఞానం లేక నా ప్రజలు నాశనమైపోయిరి. బైబిల్ చదవని కుటుంబాలు దేవుని చిత్తం తెలియక అనేక తప్పులు చేస్తూ ఉంటాయి. దేవుని వాక్యం లేని ఇల్లు ఒక దిశ లేని ఓడలా ఉంటుంది. ప్రతిరోజు కనీసం కొన్ని వచనాలు లేదా కొన్ని అధ్యాయాలు బైబిల్ చదువుకోవడం అలవాటు చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాము. అదే మన ఆత్మీయ జీవితానికి తొలిమెట్టు. నాలుగవదిగా క్షమించని హృదయం. కొన్ని కుటుంబాల్లో ఎవరిని ఒకరినొకరు క్షమించుకోరు. ఒకవేళ క్షమించుకున్నా పూర్తి స్థాయిలో వాళ్ళ జీవితాలు ఉండవు. ఒక నీడలో ఒకడు దయగల వారికి క్షమించుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 చాలా కుటుంబాల్లో సంవత్సరాలుగా మాట్లాడుకుని బంధువులు ఉంటారు. గాయాలు మర్చిపోకుండా హృదయంలో దాచుకొని ఉంటారు. క్షమించకపోవడం వల్ల శాంతి దూరం అవుతుంది. దేవుడు మనల్ని క్షమించినట్లే మనం కూడా అనేకుల్ని ఒకరినొకరిని క్షమించుకోవాలి. ఇక 5వదిగా పాపాన్ని సాధారణంగా చూడడం. రోమీయులకు రాసిన పత్రిక 6:23 పాపపు జీతము మరణం. కొన్ని విషయాలను ఇది చిన్న విషయమే కదా అని తేలిగ్గా తీసుకోవడం అని అనుకుంటారు మనం. కానీ దేవుని దృష్టిలో పాపం పాపమే. అబద్ధమైన, ద్వేషమైన, అసూయ అయినా, అశుద్ధత అయినా ఇవి ఇంటిలో ఉంటే మాత్రం దేవుని సన్నిధిని తగ్గిస్తాయి. కాబట్టి పశ్చాత్తాపంతో దేవునికి దగ్గర అవ్వాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాం. ప్రియమైన సహోదరి, నా సహోదరులారా, అయితే కన్క్లూజన్ లో మనం చూసుకునేది అంటే చివరిగా మీకు చెప్పొచ్చే విషయం ఏంటంటే, ఈ 5 లక్షణాలు ఏదైనా మీ ఇంట్లో ఉంటే భయపడకుండా ఈ రోజే దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించండి. కుటుంబంతో సహా దేవుని వాక్యాన్ని చదవండి, ఒకరినొకరు క్షమించుకోండి. మీరేమైనా తప్పులు చేసింటే పశ్చాత్తాపపడండి. ప్రభువు మీ ఇంటిని తిరిగి ఆశీర్వదించును గాక. ఆమేన్. యెహోషువ గ్రంథం 24:15 నేనును నా ఇంటి వారమును యెహోవాను సేవించడము, మన ఇల్లు దేవుని సన్నిధితో నిండిపోవాలని ప్రభు పేరట ప్రార్థిద్దాం, ప్రభువుకు సమర్పించుకుందాం. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఒకవేళ ఈ వీడియో ద్వారాగా మీరు ఆశీర్వదింపబడి ఉంటే, మీ జీవితంలో ఒక ఉత్తేజం కలిగి ఉంటే ఖచ్చితంగా అనేకులకు షేర్ చేయండి. అలాగే లైక్ కూడా చేయాలని ప్రభుపేట మనం చేస్తా ఉన్నాను. అదే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. దేవుడు మనల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.